నమస్తే, వెల్కమ్ టు హార్ట్ హార్ట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు బోల్ బేబీ బోల్ సరిగమలో పాడిన చిచ్చర పెడుగు శశాంక్ తో మాట్లాడి తన పాటల కెరీర్ ఎలా కొనసాగింది, ఎలా మొదలైంది, ఎలా ఇప్పుడు ముందుకు వెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శశాంక్, హాయ్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యు? ఫైన్ అన్న. వెరీ గుడ్. స్కూల్స్ లేవనుకుంటా ఇప్పుడు? అవును. ఇంట్లోనేనా? సో నువ్వు ఏ స్కూల్, ఇప్పుడు ఏ క్లాస్? భవన్స్ లో చదువుతున్నాను, 9th క్లాస్. 9th క్లాస్. సో 9th క్లాస్ లోనే ఇప్పటికే చాలా పర్ఫార్మెన్స్ చేసినావు. ఎక్కడెక్కడ ఏ షో పర్ఫార్మెన్స్ చేసావు ఒకసారి చెప్పు. బోల్ బేబీ బోల్ లో చేశాను, ఓకే. 2016. సరిగమప ఏమో 2018. ఓకే. పలికేద భాగవతం వచ్చేసి 2019. 2016 బోల్ బేబీ బోల్ లో ఏ స్టేజ్ వరకు వెళ్ళావు? ఫైనలిస్ట్ నేను. ఫైనలిస్ట్ అంటే 3 seasons కంటిన్యూస్ కి వెళ్ళాను. సో ఆ 3 seasons లో కూడా ఫైనలిస్ట్. ఓ సూపర్. ఇంకా సరిగమలో? సరిగమపలో కూడా ఫైనలిస్ట్. ఓకే. సో ఆ తర్వాత ఇంకా పలికేద భాగవతం, పలికేద భాగవతంలో పాడాను, దానిలో ఫస్ట్ ప్రైజ్. ఓకే. భాగవత పద్యాలు అన్నీ చెప్పు నీకు. ఇది భాగవతానికి సంబంధించిన పద్యాలు ఒకటి రెండు చెప్పు. ఓకే. ఒకటేమో కృష్ణుడి గురించి. ఓకే. జలజాతాక్షుడు చూడనొప్పి ధవళ ఛత్రంబుతో చామరంబులతో పుష్పపిశంగ చేలములతో భూషామణి స్ఫీతుడై నలిని బాంధవుతో శశిద్వయముతో నక్షత్ర సంఘంబుతో బలభిచ్చాపముతో తటిల్లతి కదో భాసిల్ మేఘాకృతి. దాని అర్థం తెలుసా? తెలుసు. చెప్పు ఒకసారి. అంటే గుర్తు లేదు, బట్ అది మామూలుగా చెప్పాలంటే కృష్ణుడు ఎలా ఉంటాడు, ఒక చంద్రుడి లాగా గొడుగు పట్టుకొని అలా. కృష్ణుని పొగడ్తల గురించి. ఓకే. ఇంకొక పద్యం పాడు. ఇంకొక పద్యం వచ్చేసి అర్జునుడు పాడతాడు. ఓకే. పటమటమై నా భజనమంతయు పూవర నేడు చూడుమా, ఇటువలె గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్ పటుతర దేహలోభమున ప్రాణములున్నవి వెంటబోక నే గటగట పూర్వ జన్మమున కర్మములెట్టివి చేసిన ఆడను, పూర్వ జన్మమున కర్మములెట్టి చేసినాడను. సో బోల్ బేబీ బోల్స్ కాంపిటీషన్ లో ఎలాంటి సాంగ్స్ ఎక్కువ పాడావు? మెలోడీ. మెలోడీ. సో ఇప్పుడు మెలోడీ అన్ని సాంగ్స్ పాడతావా? ఫోక్ సాంగ్స్, మెలోడీ అన్ని పాడతాను. ఫోక్ సాంగ్స్ కూడా వచ్చా? ఏదో ఒక ఫోక్ సాంగ్ వినిపించు. ఓకే. ఈ సాంగ్ వచ్చేసి కేర్ ఆఫ్ కంచర్పాలెం మూవీలోది, అనురాగ్ కుల్కర్ణి అన్న పాడారు. సిగ్గు ముల్లుగా పిరంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పెట్టిపోతుంటే కంచికి నీ కథలే దూరం. నీ చేతుల్లో ఉంది, చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవును తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా ఉంటున్న నేనా నానే నానే నానేనా నేనా నానే నానే నానేనా తానా తానా తానే నానే తానా నానా. ఎక్కడ నేర్చుకున్నావు శశాంక్ నువ్వు పాటలు పాడడం?
అంటే క్లాసికల్ వచ్చేసి సత్యశివ కుమార్ గారి దగ్గర నేర్చుకున్నాను. లైట్ మ్యూజిక్ వచ్చేసి రామాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, ఎవరిది థాట్ ఇది నిన్ను పాటలు పాడిపించాలని? మమ్మీది. మమ్మీది. అమ్మ కూడా సింగరేనా? అంటే చిన్నప్పుడు పాడేవాడు. నానా? నాన్న సివిల్ ఇంజనీర్. ఓకే, నాన్న కూడా పాట ఎంకరేజ్ చేస్తాడా మంచి పాటలు పాడడానికి? ఓకే, సో ఎప్పుడు లాస్ట్ నువ్వు కాంపిటీషన్ ఎప్పుడు ఇచ్చావు ఈవెంట్? లాస్ట్ వచ్చేసి అంటే రియాలిటీ షోస్ కదా, లాస్ట్ వచ్చేసి 2019 అక్టోబర్ 26. అది లాస్ట్ ఫైనల్ షూట్ అప్పుడు నాకు పలికేత భాగవతం. సో దాని తర్వాత ఇంకా ఏం చేయలే? అంతే, అంటే మామూలు ఈవెంట్స్ లో పాడుతూ ఉంటాను. ఓకే, సో ఈ కరోనా లాక్డౌన్ టైంలో కూడా ఏమన్నా ఆన్లైన్ ఈవెంట్స్ కానీ ఏమన్నా చేసావా? చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రెసెంట్? ఇప్పుడు అంటే నేను యూట్యూబ్ లో ఒక ఛానల్ పెట్టాను, సంగ్ మెమరీ అని. సో దానిలో కొన్ని సాంగ్స్ పెడుతూ ఉంటాను. ఓకే, సో ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నావు మరి? ఫ్యూచర్ లో అంటే మంచి సింగర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక మ్యూజిషియన్, ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతాను. ఓకే, సో నీకు ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరంటే బాగా ఇష్టం సింగర్స్ లో, వాళ్ళు పాడేటువంటి పాటలు? అనురాగ్ కుల్కర్ణి అన్న, ఇంకా సిద్ శ్రీరామ్ సార్. ఓకే, సో మను గారు, కోటి గారు అక్కడ సెట్ లో ఉన్నప్పుడు మీతో ఎలా ఉండేవారు? సెట్ బయట ఏ విధంగా ఉండేవారు? అంటే రెండు ఒకేలా ఉండేవి. అంటే సెట్ అంటే షూట్ లో మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడల్లా మాతో కాస్త ఫన్నీగా మాట్లాడుతూ, ఇలా చేయండి, మీకు సింగింగ్ కి ఇలా బాగుంటుంది, మామూలుగా అలా తనకి జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్, గొప్ప గొప్ప ఇన్సిడెంట్స్, పెద్దవాళ్ళతో ఎలా అంటే వేరే షోస్ కి వెళ్ళినప్పుడు ఎలా పాడతారు, ఆ గొంతుని ఎలా సేవ్ చేసుకుంటారు, అలా చెప్తూ ఉంటారు. సో ఎవరైనా బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా అక్కడ సెట్ లో? అంటే మిగతా వాళ్ళు సరిగా పాడనప్పుడు బాధపడ్డము, లేకుంటే నువ్వే ఎప్పుడన్నా సరిగా పాడకుండా బాధపడ్డా? నేను ఎప్పుడు నీ కొలీగ్స్ పడ్డారా? అంటే ఎలిమినేట్ అయినప్పుడు, తక్కువ మార్క్స్ ఇచ్చినప్పుడు. ఓకే, అంటే నిజంగానే ఏడుస్తారా లేకుంటే ఆన్ సెట్ లో అలా కనిపిస్తుంటుందా? నిజంగానే ఏడుస్తారా? సో బోల్ బేబీ బోల్ గుర్తు రాగానే నీకు వెంటనే గుర్తుండిపోయే మంచి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ ఎంజాయ్ చేసినాయి? మంచి యాక్చువల్లీ నాకు అంటే షూటింగ్ సెకండ్ షెడ్యూల్ అప్పుడు బ్రేక్ వచ్చినప్పుడు నేను వెళ్ళి మామూలుగా కోటి గారిని మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పాను. అది గుర్తు పెట్టుకొని నేను ఒక పాట పాడాను ఆయనది. సో అప్పుడు చెప్పారు, ఇంకా ఎమోషనల్ అయిపోయాను. ఇంకా అంటే అది చెప్పారు, ఎంత సంస్కారం ఉంది అబ్బాయికి చిన్న వయసులోనే ఇంటికి భోజనానికి, అలా చెప్పినప్పుడు కాస్త ఎమోషనల్ అయిపోయాను. సో ఇప్పుడు స్కూల్లో కూడా మీ ఫ్రెండ్స్ పాడిపించుకుంటారా పాటలు? అంటే ఇప్పుడు 3 ఈవెంట్లు చేసావు, ఫ్రెండ్స్ ఏమంటుంటారు? అంటే సెలబ్రిటీ అంటుంటారు, కానీ నాకు అది ఇష్టం లేదు. ఫుల్ గా పాడించుకుంటారు, ఏ ప్రోగ్రామ్ ఉన్నా కీబోర్డ్ వాయిస్తాను. మళ్ళీ స్కూల్లో సింగింగ్ కూడా చేస్తాను. ఎక్కువ మీ ఫ్రెండ్స్ ఏ పాటలు పాడించుకుంటారు నీతో? మెలోడియా, క్లాసికా, ఫోకా? మెలోడీ ఇంకా ట్రెండ్ సాంగ్స్. మూవీ సాంగ్స్ కూడా అన్ని పాడతావు? ఓల్డ్ మూవీస్ పాడతావా? ఓల్డ్ మూవీస్ పాడతాను. ఓల్డ్ పాత మూవీస్ ఏదైనా ఒక పాట వచ్చా? పాత మూవీస్ లో ఒకటి పాడు, పాత మూవీస్. ఓకే, 2 పాడతాను, ఒకటి బాలు గారిది, ఒకటి ఘంటసాల గారిది. ఓకే, సూపర్. ఫస్ట్ ఇప్పుడు బాలు గారిది. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్యనాదానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, ఏ రాగము తీగ దాటి ఒంటిగా నిలిచే, ఏ యోగము నన్ను దాటి జంటగా పిలిచే, ఏ మూగ భావలో అనురాగ యోగాలే, రవివర్మకే అందని
ఒకే ఒక అందానివో. ఇప్పుడు ఘంటసాల గారిది. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిన్నుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. సో ఇంకా ఫ్యూచర్ లో ఇలా మ్యూజిక్ అని అనుకుంటున్నావా, ఎడ్యుకేషన్ కూడా ఇంకేమన్నా ఆల్టర్నేట్ వాటి గురించి ఆలోచిస్తున్నావా? ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ అంటే డిగ్రీ వరకు ఎడ్యుకేషన్ మొత్తం, దాని మీద మొత్తం కాన్సన్ట్రేట్ చేసి డిగ్రీ తర్వాత అప్పుడు మ్యూజిక్ లో మొత్తం చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అంటే ఇప్పటికే చాలా చేసావులే ఈ ఏజ్ లో. అవును, అంటే అప్పుడు ఒక మ్యూజిక్ అవుదాం అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైనా సినిమా సాంగ్స్ లో పాడావా నువ్వు? మహానటిలో పాడాను, బ్రోచే వారెవర్లలో పాడాను, హలో మూవీలో పాడాను కోరస్. ఓకే, మెయిన్ లీడ్ తీసుకోలేదా ఇక్కడ చిన్నపిల్లల సాంగ్ కానీ ఎక్కడ కానీ వేరే సాంగ్స్ లో వేరే సినిమాలలో? లేదు. మహానటిలో ఏది కోరస్ ఇచ్చావు? మహానటి టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్ మహానటి. ఓకే. బ్రోచేవారిలో? బ్రోచేవారిలో దొరగారి సోకస్, దానిలో ఫస్ట్ చిన్నపిల్లల వాయిస్ వస్తుంది కదా, రుక్కు రుక్కు రుక్కు, అది నాది. హలో హలోలో ఇది అనగనగా నేను ఒక క్లాసికల్ సాంగ్ పాడదాం అనుకుంటున్నాను, మా గురువు గారు నేర్పించారు. మహాగణపతి మనసా స్మరామి, 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 వశిష్ఠ వామదేవాది వందితమా మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. థ్యాంక్ యూ శశాంక్, నువ్వు ఇంకా ఫ్యూచర్ లో నువ్వు అనుకున్నట్టుగా మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ మీ. థ్యాంక్ యూ అన్న, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్.